ఇప్పుడు కేఏ పాల్ని పాపం ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు బ్రదర్? ఇప్పుడు అందరూ మార్కెట్లో ఏమనుకుంటారంటే ఇదివరకేమో పాపం కేఏ పాల్ గురించి అట్లా జోకులు వేసేది, ఇప్పుడు కోమటిరెడ్డి మీద జోకులు వేసే పరిస్థితి వస్తుంది తొందరలో. ఎందుకంటే ఎవడైనా మూర్ఖుడు తప్ప తెలివైన వాడు అంటాడా బ్రదర్? 27 అంతస్తుల హాస్పిటల్ ఏంది, కరెంటు పోతే 14 నుంచి 27కి ఎట్లా పోవాలన్నాడు కోమటిరెడ్డి. నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కామెంట్ ఏందో తెలుసా, మరి 14 అంతస్తులే కడితే మరి 3వ అంతస్తుల పోయి కరెంట్ ఆగిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి నోట్లోకి వెళ్ళి కరెంట్ పోతుందన్న మాట ఎందుకు వస్తుంది? మేము ఉన్నప్పుడు ఆ మాట ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఎంత మూర్ఖులు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని, ఎంత జోకర్లు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని. ఇలాంటి సన్నాసులు నడిపితే గట్లాంటి ఆలోచనలు వస్తాయి. కరెంటు పోతే జనరేటర్ ఉండదా? ఆయన మంత్రి, ఆయన నాకు అర్థం కాదు, జోకరా ఆయన మంత్రి? ఇంకా మీరు మళ్ళీ ఆయన క్వశ్చన్కు మళ్ళీ మీరు నన్ను అడుగుడు. ఎన్నికల సమయంలో కాదు, 10 ఏళ్లలో చెప్పుకోలేకపోయాం. ఎలా చూస్తాం? ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాతో ఉన్నారని చూస్తాను. ఏం చూస్తాం? వేరే ఉన్నారని చూస్తాను. కాదు 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 నేనేమన్నా అంటే ఒకటి మాత్రం పక్క, నేను ఎవరిని నిందించను. నిందించాల్సి వస్తే మేమే సరిగ్గా చేయలేదు, వాళ్ళని వీళ్ళని ఎందుకు నిందించాలి నేను? మా పార్టీ నాయకత్వం నాతో సహా మేము సరిగ్గా తెలంగాణ యువత కన్విన్స్ చేయలేదు, మేము సరిగ్గా సమాచారం ఇవ్వలేదు. మేము అర్థమైంది కదా, తెలిసింది కదా, ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి, వాళ్ళు జీతాలు తీసుకుంటూనే ఉన్నారు, ఉద్యోగం ఎక్కినరు, కూర్చున్నారు, తెలియని వాళ్ళు ఎవరని మేము అనుకున్నాం. కానీ నేను చెప్పినా కదా ఇంతకుముందే, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. కేసీఆర్ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, అదే పోయింది మొత్తం. అసలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట ఎక్కడో మరుగున పడిపోయింది. అది పాయింట్. నేను అనేది ఏంటంటే నెగిటివ్కి ఎప్పుడైనా కూడా సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా యాంటీ ఎస్టాబ్లిష్మెంటు వార్తల్లో కొద్దిగా ముందు పోరాటాల్లో కూడా ముందుండేది యువత. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను, మీరు అన్నారు కదా, ఇదే యువతని ఇదే నిరుద్యోగుల్ని, ఇదే విద్యార్థుల్ని కాంగ్రెస్ నాయకులు ఎంత దారుణంగా అవమానించిండ్రండి. రేవంత్ రెడ్డి బీరు బిర్యానీకి ఆశపడే బ్యాచ్ వీళ్ళు ఉస్మానియా విద్యార్థులని మాట్లాడింది మర్చిపోదామా? బీరు బిర్యానీకి అడ్డ మీద కూలీలాగా బీరు బిర్యానీకి ఆశపడతారు వీళ్ళు అని ఉస్మానియా విద్యార్థులని అడ్డా మీద కూలీలుగా అభివర్ణించినోడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా బీరు బిర్యానీకి ఆశపడతారని చెప్పి అవమానం చేసినోడు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ యువతకు అన్నీ తెలుస్తాయి, నిజం నిలకడ మీద తేలుతుంది బ్రదర్. రామ్లన్న అభివృద్ధి అయిపోతుంది అనలే, బ్లాక్మెయిల్ దందాలు చాలు అయినా. తెలుగులో సామెత ఉంది రాములన్న, ఏమంటారంటే ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకుంటాడు వెనకటికి వాడు. 10 ఏళ్ళు మేము నడిపినాం కదా, ఇదే విద్యుత్ సంస్థలను మేము నడిపినాం కదా, ఇలా ప్రజలకు తేడా తెలుస్తలేదు. నేను ఎక్కడ పోయినా అడుగుతున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే ఇవాళ ఎట్లుందని అడుగుతున్నా. 5 నెలలని మార్పు అన్నారు కదా, 5 నెలలని తేలిపోయింది కదా. వీళ్ళ సమర్థత, వీళ్ళ నిర్వహణ సామర్థ్యం, ఇంత బ్రహ్మాండంగా కెపాసిటీ నిర్మాణం చేసి వీళ్ళ చేతిలో పెడితే మేము వచ్చినాడు ఎంతన్నా కెపాసిటీ ఎలక్ట్రిసిటీది 7,700 మెగావాట్లు. మేము దిగిపోయిన నాడు నిన్న యాదాద్రిలో కమిషన్ అయిన 2 ప్లాంట్లతో కలిపితే ఇంకో 1,600 మెగావాట్లు యాడ్ అయింది. కలిపితే 20,000 మెగావాట్లు చేసి ఈ సన్నాసులకు అప్పచెప్పినాం. గది కూడా నడుపుకునే చేత కాకపోతే మేమేం చేస్తాం దానికి? కరెంటు కోతలు హైదరాబాద్లో తిడుతున్నారు, ఊళ్ళలో తిడుతున్నారు, రైతులు ఏడుస్తున్నారు. ఏం కరెంటు కోతలు రా ఆయన అని. ఎండాకాలంలో పండుకుందామంటే మధ్యాహ్నం అర్ధగంట కరెంటు ఉండదు. ఆఖరికి ఎంజీఎంలో 5 గంటల కరెంటు పోతుంది. భువనగిరి హాస్పిటల్లో కరెంటు పోతే టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు వైద్యం చేసే దుస్థితి ఇదనడం చూసిరా కేసీఆర్ గవర్నమెంట్లో. అప్పుడు మరి ఇప్పుడు ఏడదొచ్చినాయి ప్రశ్నించే గొంతులు, బట్టలు దించుకున్న మేధావులు ఎక్కడ పోయినారు? ఇప్పుడు ఏడవైంది. మరి కరెంటు ఇవాళ 20,000 మెగావాట్లకు సామర్థ్యం పెరిగినా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అని చేతకంతనం కాదా? 20,000 మెగావాట్ల కెపాసిటీ పెంచితే దాన్ని వాడుకునే తెలివిలేని సన్నాసులు మమ్మల్ని అంటే ఎట్లా? బకాయిలు ఇంకెన్ని రోజులు చెప్తారు ఆ కథలు? శ్వేతపత్రాల మీద గారడీలు. తర్వాత ఇంకొక మాట్లాడుతున్నాను నేను, మొన్నటిదాకా తిట్టిండ్రు మేడిగడ్డ విషయంలో, మేము కాఫర్ డ్యామ్ కట్టవాయని. ఇప్పుడు ఆ లైన్కే వచ్చిరా లేదా? అక్కడ కేసీఆర్ చెప్పిన కాడికి వచ్చిరా లేదా? మళ్ళీ ఇటు పోయి అటు తిరిగి 6 నెలలకు కొండందవి ఎలకని పట్టిండంటారు చూడు. మేము ముందే చెప్పినాం, అరే కట్రాబై కాఫర్ డ్యాము ఎండబెట్టకు, తెలంగాణ పొలాలను ఎండబెట్టకు, రైతులను సావగొట్టకు, మా మీద కోపం అంటే మా మీద మమ్మల్ని చూసుకోని చెప్పినాం. ఇన్లే 5 నెలలు తవ్వి మళ్ళీ ఆఖరికి ఏం చేసిండ్రు? మళ్ళీ గాడికే వచ్చిండు కదా. రిపేర్ చేయమన్నది ఎన్డీఎస్ఏ, చేస్తాము, ఎల్ఎన్టీ కట్టాలి పెట్టాలి, అదే కదా నేను అనేది. అదే నడపరాక ఆడరాక మధ్యలో కూడా అంటారు, ముఖం బాగాలేక అద్దం బల్ల కొట్టుకుని అంటారు దీన్ని. నేను ఇంతకంటే ఎక్కువ ఈరోజు చెప్పను, ఇక్కడ మిగతా విషయాలు అన్ని డైల్యూట్ అయిపోతాయి కాబట్టి వద్దు. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మాట్లాడతాను, వేరే సబ్జెక్ట్ ఉంది, రేపు మళ్ళీ వస్తా బ్రదర్. మీతో బాధ ఏంటంటే ఇది తెలంగాణ యువతకు సంబంధించి ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఇది రాయరు, నేను వెంకటరెడ్డిని జోకర్ ఒప్పికరు అంటే అది రాస్తారు మీరు. మీతో బాధ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే వద్దు, రేపు మిగతా విషయాలు రేపు మాట్లాడుతాను. థ్యాంక్ యూ అని చెప్పి
నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ అంటున్నా అంటే ఈ రెండు పార్టీలే మరి భారతదేశంలో 75 ఏళ్ళుగా రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ అధికారాన్ని చెలాయించింది, అధికారాన్ని అనుభవించింది, ఈరోజు కూడా అనుభవిస్తున్నది. ఇప్పటికి కూడా భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అధికారాన్ని నిర్వహిస్తున్నది ఈ రెండు పార్టీలే. కాబట్టి నేను చెప్తా ఉన్నా, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము చివరికి ప్రెసిడెంట్ గారి దాకా పోయి పార్లమెంట్కి పోయి ఆనాటి అప్పటి ప్రధానమంత్రిని కూడా కలిసి ఒత్తిడి తెచ్చి కొత్త జోనల్ వ్యవస్థను తెచ్చి పాత విధానాన్ని సంస్కరించి అటెండర్ నుంచి మొదలు పెడితే గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ఉద్యోగాలు తెలంగాణలోని స్థానిక పిల్లలకు స్థానిక యువతకే దక్కే విధంగా 95% రిజర్వేషన్ తెచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ 95% లోకల్ రిజర్వేషన్ అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా, తెలంగాణ ప్రజలు కూడా దయచేసి గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సాధ్యమైంది అంటే కూడా ఈ 95% రిజర్వేషన్ దేశంలో ఎక్కడా లేనిది మన దగ్గరే సాధ్యమైందంటే కేవలం నిరుద్యోగుల బాధ, ఆనాడు నియామకాల విషయంలో జరిగిన వివక్షను అర్థం చేసుకున్న ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారే మనం తొలి ముఖ్యమంత్రి కావడం వల్లనే జరిగిన న్యాయం అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒక్కసారి మనం గమనించినట్టయితే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించిన విజయాలను మననం చేసుకునే ముందు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఒక్కసారి నెమరేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 2014 నుంచి 2023 డిసెంబర్ దాకా కేసీఆర్ గారి ప్రభుత్వం 9.5 ఏళ్ల పాటు ఉంది. కానీ సరిగ్గా మాకంటే ముందు 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 23 జిల్లాల్లో, తెలంగాణలోని 10 జిల్లాలు, ఆంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోని 13 జిల్లాలు మొత్తం కలిపి 10 ఏళ్లలో వారు ఏపీపీఎస్సీ ద్వారా అదేవిధంగా ఇతరత్ర మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎంత చేసినారయ్యా 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 24,086 పోస్టులు మాత్రమే. యునైటెడ్ ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకంటే ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు చేసిన మొత్తం నియామకాల భర్తీ కేవలం 24,086. అందులో తెలంగాణ వాటా 42% అనుకుంటే, ఎందుకంటే 58-42 రేషియోలో పంపకాలు జరిగినాయి కాబట్టి 42% అనుకుంటే తెలంగాణ వాటా తెలంగాణలోని 10 జిల్లాలకు దక్కింది కేవలం 10,080 ఉద్యోగాలు మాత్రమే. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో తెలంగాణకు ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు తెలంగాణకు దక్కింది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిపింది కేవలం 10,000. 10 సంవత్సరాల్లో 10,000 అంటే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే. కానీ అదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది?